ధరణి లోపాల పుట్ట అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హక్కుల పరిరక్షణకి సంక్రమణ సహస్ర పహణి 54, 55 రెవెన్యూ రికార్డ్స్ అంతకుముందు పటిష్టంగా ఉన్న రికార్డులని తెలంగాణ ప్రభుత్వం 2018 కొత్త పాస్బుక్ సరిచేసి హక్కులను రెవెన్యూ అధికారులకు తొలగించడంతో ఇబ్బందులు మొదలయ్యాయని, ధరణి పోర్టల్తో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పొరపాటు సరిచేసే అవకాశం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టడం, యజమాని పేరు స్థానంలో గ్రామాల పేరు రావడం పొరపాట్లకు రెవెన్యూ అధికారులు బాధ్యులని ఆయన అన్నారు. సాంకేతిక కారణాలు సాకా చూపడం, 90% తప్పులు రెవెన్యూ యంత్రాంగంతోనే మీ సేవలో నమోదు అవకాశం కానీ అవి పరిష్కారం చేసిన దాఖలాలు శూన్యమని అన్నారు. తిరస్కరణకు కారణాలు లేకపోవడంతో హియరింగ్కు అవకాశం లేకపోతే సమస్యలు జటిలమవుతున్నాయని, ఏకపక్ష విధానంతో సమస్య పరిష్కారం కాదని ఆయన అన్నారు. 400 కోట్లు యాజమాన్యం హక్కు కాపాడడానికి అక్షాంశ రేఖాంశాల ద్వారా చేస్తామని చెప్పి 4 రూపాయలు ఖర్చు చేయలేదని, అందుబాటులో లేని సర్వేర్లని 4 సంవత్సరాల వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడం కోసమే రెవెన్యూ సదస్సులు అయినా వాటిని మేము స్వాగతిస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యేలకు అధికారం ఉందని వాళ్ళ ఆధ్వర్యంలో భూ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఆర్థిక భారానికి కారణమైన మీ సేవ అప్లికేషన్స్ గతంలో ఉచిత మిటేషన్ ఇప్పుడు ఎకరా 2500 అదనంగా ప్రభుత్వ రుసుము వసూలు చేస్తుందని ఆయన అన్నారు. ఇప్పటికప్పుడు వాటి కొంత మార్పులు చేర్పులతో ఏదైతుందో సరి చేస్తూ ముందుకు పోతున్నాం. మన గతంలో ఖాసా పహాని 54, 55 అనుకుంటే, అంటే 54, 55 ఖాసా పహాని కంటే ముందు కూడా ఆ భూమి స్వభావం అది ప్రభుత్వ భూమి లేక పట్టా భూమి ఇవన్నీ కూడా తెలియజేసే విధంగా మన రెవెన్యూ రికార్డ్స్ అన్ని అందుబాటులో ఉంటుంది. తదుపరి కాలంలో మన చౌఫస్లా కానివ్వండి, టీపన్ కానివ్వండి, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కాస్తు వివరాలను కూడా నమోదు చేయటం, ఇవన్నీ కూడా మన రెవెన్యూ చట్టాల్లో మనం గమనించమని చెప్పండి. సరే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి 2017-18లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెవెన్యూ చట్టాలను సరళీకృతం చేయడం జరుగుతుంది అనేటువంటి ఒక భావంతో ఈ 2018లో ఏదైతుందో మనకు కొత్తగా పట్టేదారు పాస్బుక్ జారీ చేయడం జరిగింది. అంటే గతంలో ఉన్నటువంటి ఒక యాజమాన్య హక్కులను పరిగణలోకి తీసుకుంటూ ఈ నూతన పట్టేదారు పాస్బుక్ రూపొందించి మరి పబ్లిక్ చేయడం జరిగింది. ఈ నూతన పట్టేదారు పాస్బుక్ల తయారీలో ఏదైతుందో వీళ్ళ గతం నుండి ఉన్నటువంటి యొక్క యాజమాన్యపు హక్కులను పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోకుండా, అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రధానంగా ఈ విధమైనటువంటి ఒక పొరపాట్లు జరగటానికి ఏదైతుందో రెవెన్యూ అధికార యంత్రాంగం బాధ్యత. ఇవన్నీ సాంకేతికంగా టెక్నికల్ ఎర్రర్స్. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఇరు పక్షాల మధ్య వివాదం, ది డిస్ప్యూట్ బిట్వీన్ టూ పార్టీస్. ఇంకొక రకం ఏంటి, ఓన్లీ రెవెన్యూ ఎర్రర్స్. అంటే అధికార యంత్రాంగం చేసిన పొరపాట్లకు ఏదైతుందో కేవలం పర్సనల్ హియరింగ్ ఇచ్చి అవన్నీ సరిచేసే అవకాశం ఉందమ్మా. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు 2 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 2 సంవత్సరాల కాలంకి వెళ్ళి ఏదైతున్నదో ఇంతవరకు 90% ఆఫ్ ది ఎర్రర్స్ ఏదైతుందో వీళ్ళ రెవెన్యూ అధికార యంత్రాంగంతో జరిగిన పొరపాటు. కేవలం ప్రభుత్వ పరంగా వాటిని సరి చేసేటువంటి అవకాశం ఉంది. అంటే అవి వ్యక్తిగతంగా తగాదాలకు అవకాశం లేదు. ఒకవేళ ది డిస్ప్యూట్ ఇస్ బిట్వీన్ 2 పార్టీస్, అప్పుడు ఆ ఇద్దరిని హియరింగ్ చేసి వాళ్ళ హక్కులను నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఇట్స్ నాట్ డిస్ప్యూట్ బిట్వీన్ 2 పార్టీస్. కేవలం ప్రభుత్వ పరంగా ఏదైతుందో అధికారులు చేసినటువంటి ఒక పొరపాట్లకు గత 2 సంవత్సరాలకు వెళ్ళి
వీళ్ళ లక్షలాది, మొత్తం రాష్ట్రంలో లక్షలాది. వీళ్ళు మీరు ఏమంటున్నారు, మీరు మీ సేవలో దాన్ని నమోదు చేసుకోవాలి. మీ సేవలు నమోదు చేసుకున్న తదుపరి ఒక నెల రోజుల లోపల అది పరిష్కరింపబడాలి. ఇంతవరకు అటువంటి పరిష్కరింపబడ్డ దాఖలా లేదు. అది లెట్ ఇట్ బి ఎనీ డిస్ట్రిక్ట్. సాధారణంగా ఈ జరిగే పొరపాటు ఏదైతుందో రెవెన్యూ అధికార యంత్రాంగంతో పొరపాటు జరుగుతుంది కాబట్టి వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవటానికి, ఆ తప్పును సరిచేయడానికి ఏదైతుందో వాళ్ళు పాజిటివ్గా స్పందిస్తారు. ఈ మీ సేవలు అప్లోడ్ చేయడంతో ఏదైతున్నదో దాన్ని ఆఫ్టర్ సమ్ డేస్ ఇది తిరస్కరించాలని చెప్పి కొట్టేస్తాను. అది ఏ కారణం చేత తిరస్కరించబడ్డది ఏదైతుందో నేను ప్రెస్ సబ్జెక్ట్ బ్రీఫ్ చేస్తుంటే మీకేమైనా అనుమానాలు ఉన్నట్టయితే యూ కెన్ రేస్ ది ఇష్యూస్ ప్రెస్ కాన్ఫరెన్స్. అదే టీవీలో వార్తలు ఉంటే అది ఏకపక్షం అయిపోతుంది కదా. ఇప్పుడు ఇదంతా ఏం జరుగుతుందంటే వాళ్ళు ఈ కరెక్షన్స్ అన్ని టీవీలో వార్తలు విన్నట్టయితుంది, ప్రెస్ కాన్ఫరెన్స్ లాగా జరగటం లేదు. పర్సనల్ హియరింగ్ ఇచ్చినప్పుడు మాత్రమే మన సమస్యల పరిష్కారం అవుతుంది. ఓ 10% అనుకోండి. ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా హిందూ వారసత్వ చట్టానికి భిన్నంగా సివిల్ ప్రొసీజర్ కోడ్కు భిన్నంగా ఒక పేరు తీసి ఇంకో పేరు ఎక్కిస్తున్నారమ్మ. ఒక పేరు తీసేసి తొలగించి ఇంకో పేరు ఎక్కిస్తున్నారు. మీరు మీ సేవలు అప్లై చేసుకున్నా, మీరు ప్రజావాణిలో విజ్ఞప్తి చేసుకున్నా దాన్ని పరిష్కారం లేదు. దేర్ ఇస్ నో ఆప్షన్ అన్లెస్ ఎవరి పేరిటైతే అది పొరపాటు నమోదు చేయబడ్డదో వాడు మళ్ళీ వచ్చి ఏదైతుందో దాన్ని బదిలీ చేస్తేనే కానీ అది నిజమైనటువంటి హక్కుదారుకు మళ్ళీ యాజమాన్య హక్కు లభించే అవకాశం లేదు. వీళ్ళ గతంలో ఏముండే, ఒకవేళ ఒక ఎంఆర్ఓ స్థాయి అధికారి పొరపాటు చేస్తే దాన్ని సరిచేసే అవకాశం, అధికారం ఆర్డీఓకు. ఆర్డీఓ స్థాయిలో పొరపాటు జరిగితే కలెక్టర్ స్థాయిలో పొరపాటు జరిగితే కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూకు. ఇవాళ ఎవరికి లేదు అధికారం ఫర్ బెటర్. మీరు ఏ గ్రామమున పొండమని చెప్పి, ఏ గ్రామమున పొండి చెప్పంటున్నా. రాష్ట్ర స్థాయిలో లక్షలాది సమస్యలు ఏదైతుందో మీరు పేరుకపోతే పరిష్కారం లభించక ఏ గ్రామం మీద వందల సంఖ్యలో అని చెప్పి అంటున్నాం. వందల సంఖ్యలో నలుగురు సర్వేయర్లను అపాయింట్ చేయలేదు. ఇంతవరకు నలుగురు సర్వేయర్లను అపాయింట్ చేయలేదు. ఏ సమస్య పరిష్కారం కావాలన్నా కానీ సర్వేయర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అసలు సర్వేయర్ అందుబాటులో లేదు, మీ హద్దుల నిర్ణయం లేదు. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి గారు ఏదైతుందో గ్రౌండ్ రియాలిటీస్ అంటే ఈ 4 సంవత్సరాల వైఫల్యాలు కప్పిపుచ్చుకునే విధంగా ఈ 4 సంవత్సరాల వైఫల్యాలు ఏదైతే ఈ కొత్త పట్టేదారు పాస్బుక్ జారీ చేయబడ్డ తదుపరి ఆ పట్టేదారు పాస్బుక్ల పొరపాట్లను సరిచేయటంలో ఉన్నటువంటి యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కొరకు రెవెన్యూ సదస్సులను తెర మీద పట్టుకొస్తున్నాయి. వెల్కమ్. మీరు రెవెన్యూ సదస్సు నిర్వహిస్తామని చెప్పంటే సమస్యల పరిష్కారం కొరకు మాకు భిన్నాభిప్రాయం లేదు. కానీ ఇప్పటికైనా 4 సంవత్సరాల తదుపరి అయినా కానీ మీ ధరణి పోర్టల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, అది ఏ విధంగా సమస్యలకు మూలమైంది మీరు గ్రహించినందుకు సంతోషం, మిమ్మల్ని అభినందిస్తూ అని చెప్పండి. రెవెన్యూ అధికార నిర్లక్ష్యం, నిర్లప్తత కారణం చెప్పండి. దానికి ఇవాళ ఏదైతుందో సాధారణ రైతు బలైపోతుందని చెప్పండి. మీరు ఏ రెవెన్యూ సదస్సు నిర్వహిస్తుందో ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి ఏదైతుందో వాళ్ళకు అధికారాలు ఇవ్వండి. లేదా పవర్స్ బి డెలిగేటెడ్ టు ది రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్. పర్సనల్ డిస్ప్యూట్స్ లేనటువంటి యొక్క అంశాలన్నీ కూడా 90% కేవలం రెవెన్యూ అధికారులు ఒక నెల రోజుల్లో పరిష్కారం చేస్తుంటున్నారు బై గివింగ్ పర్సనల్ హియరింగ్ టు ది ఫార్మర్. ఉన్నట్టయితే ఇక అప్రోచ్ ది కోర్ట్. ఇప్పుడు ఇంతవరకు ఏముండేది, ఎంఆర్ఓ మీద ఆర్డీఓ గారి మీద జాయింట్ కలెక్టర్ మీద ఏదైతుందో కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ లేక కోర్ట్. అల్టిమేట్ ఫైనల్ కోర్టు పోయే ముందు, ఎందుకంటే కోర్టు పోతే ఏదైతుందో అది సంవత్సరాల తరబడి అంశం సాగదీసే అవకాశం ఉంటుంది కోర్టు పోతే. కాబట్టి మీరు రెవెన్యూ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేయండి. అన్లెస్
మళ్ళా రెవెన్యూ సదస్సులు నిర్వహింపజేసి మళ్ళీ రైతులకు ఒక అవకాశం ఇస్తేనే కానీ సమస్యలు కొలికచ్చేటట్టు లేవు. నేనేమన్నాడు, విఆర్ఓలు తొలగించేసిన మొత్తం మిగతా అందరూ సత్యవంతులు అన్నాడు. పాపం విఆర్ఓలు ఇక సత్యవంతులు మిగిలి ఉన్నారు. ఇప్పుడు ఆ సత్యవంతుల చేతిలోనే ఇప్పుడు ఇవన్నీ జరిగినది. మళ్ళీ ఇప్పుడైనా భేషజాలకు పోకండి. ఇప్పుడు ఏమైపోయిందనంటే మీరు కొన్ని ఆప్షన్స్ ఇచ్చింది రెవెన్యూ కరెక్షన్ ఎర్రర్స్. ఈ పరిధిలో వచ్చేటువంటి ఈ రెవెన్యూ ఆప్షన్స్ పరిధిలో వచ్చే అంశాలు కూడా పరిష్కరింపబడతలేవు. మీరు ఎందుకు చెప్తున్నా పర్సనల్ హియరింగ్ ఇవ్వాలని చెప్పానంటే, మీరు ఏ ఆప్షన్స్ ఇచ్చిందో ఇప్పుడు ఏదైతే 90% ఆఫ్ ఎర్రర్స్ ప్రభుత్వ పరంగా ఎక్స్టెంట్ వేరియేషనే కానీ, లేక ప్రోబిటరీ లిస్టులో నమోదు చేయబడటమే కానీ, పట్టా భూములు ప్రభుత్వ భూములు పేర్కొనబడటమే కానీ, ఇవన్నీ కూడా ఏదైతే ఉందో మీరు ఆప్షన్స్ ఇచ్చిండ్రు. ఆప్షన్స్ ఇవ్వబడి కూడా మీరు పరిష్కరింపబడటం లేదు. కాబట్టి ఏదైతుందో మీరు ఏ రెవెన్యూ సంస్థతో నేను పరిష్కారం నేను చేయగలుగుతా అని చెప్పి భావిస్తుందో నేను సంతోషం వెల్కమ్ చేస్తూ దీనికి పర్సనల్ హియరింగ్ ఎందుకంటే దినం దగ్గర పడ్డ కొద్దీ అన్ని కొద్దిగా వీటిని మళ్ళీ ఎట్లా ప్రజానీకాన్ని రస్తాలో పెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఈ 3 ఏళ్ళు ఆడింది ఆట పాట నడిచింది, దినం దగ్గర పడ్డది, వాస్తవంలో గ్రహిస్తున్నారు. ఏదో చేయాలని చెప్పినటువంటి ఒక దాంట్లో కనీసం ఏదైనా మంచి చేయండి అని చెప్పండి. థ్యాంక్ యూ.